పరమోన్నతుని పద సన్నిధికి పరుగున రారే ప్రియజనులారా, స్వాగత గీతాలతో ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి, ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో, స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో పరుగున రండి ప్రభు జనమా, త్వరపడి రండి ప్రియ జనమా, త్వరపడి రండి ప్రియ జనమా, రారండి వేడండి ప్రభు దీవెన పొందండి, ఆడండి పాడండి ప్రభు మేలులు పొగడండి. ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి, ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. రాజరికపు గురుకులమని అనుచు, శుభదేవునికి ప్రియజనమనుచు, రాజరికపు గురుకులమని అనుచు, శుభదేవునికి ప్రియజనమనుచు, ప్రేమతో ఎంపిక చేసిన ప్రియునికి స్తుతులర్పించగరారండి, ప్రేమతో ఎంపిక చేసిన ప్రియునికి స్తుతులర్పించగరారండి, రారండి వేడండి ప్రభు దీవెన పొందండి, ఆడండి పాడండి ప్రభు మేలులు పొగడండి. ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు గురుశ్రీ పూదోట అంతయ్య గారి 45వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, సంపూర్ణ స్వస్థతను దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి అన్నయ్యలు, తమ్ముళ్ళు, చెల్లెలు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం, ఊకల్ విచారణ, మరియపురం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గోపు లూర్దు మరెడ్డి శ్రీవమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని విక్రమ్, వినయ్, సునంద, శోభ, స్టెఫానీ, అబిగేల్, స్నేహల్ రెడ్డి, ఆర్యన్ పీటర్, సుశాంత్, ఫాదర్ గోపు థామస్ రెడ్డి మరియు బంధుమిత్రులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, గన్నవరం విచారణ ఎలిషాల జాన్ మాస్టర్ గారి ఉద్యోగంలో దేవుని తోడుండాలని, జ్వానేసు బుజ్జి కుటుంబంలో
దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, చేస్తున్న వ్యవసాయంలో దేవుడు తోడుండాలని, నవీన్ మరియు పవన్ ఉద్యోగంలో దేవుడు తోడుండాలని మరియు దేవుడు చేసిన మేలులకు జంగం జ్వానేస్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం చింతకాని విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న గురిజాల సౌజన్య గారికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు గురిజాల కృపాకర్ కుమారి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం నందిగామ విచారణ. కీర్తిశేషులు బొద్దుకూరి క్రీస్తు మేరీ గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. అరెడ్ల ఆరోగ్యరెడ్డి గారికి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, వినీషాకు మంచి ఉద్యోగం దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ. కీర్తిశేషులు ఎం అరుణ గారి 16వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఎం మాణిక్యం మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నగరం పాలెం విచారణ. పోలిశెట్టి ప్రకాష్ రావు ఇన్యాశ్రమ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు వేలాది స్తోత్రములు తెలుపుతూ 2వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పోలిశెట్టి కార్తీక్ సుప్రజలకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు ప్రత్యేక తలంపులు నెరవేరాలని, సంతాన భాగ్యం దయచేయమని క్రాంతికుమార్ బాలజ్యోతిర్మయిల ఐరా క్విన్లకు దేవుని దీవెనలు దయచేయమని కృతజ్ఞత బలి పూజ పోలిశెట్టి ప్రకాష్ రావు ఇన్నాశ్రమ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం నాగయలంక విచారణ మరియపురం గ్రామం. చెరుకూరి జయరావు సుగుణ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని, జ్యోత్స్నా కిరణ్కు సంతానం కలగాలని, ఇందిరా కోర్టు కేసు విజయవంతంగా జరగాలని, జాబులో ప్రమోషన్ రావాలని, వెంకట రవీంద్ర ప్రసాద్కి దేవుని చిత్తంలో వివాహం జరగాలని కోరుతూ మరియమాత పేరిట కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ. కీర్తిశేషులు దేవకి దారా గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం పోరు మామిళ్ల విచారణ. సగిలి అన్విత్కి మంచి ఆరోగ్యం, దేవుని దీవెనలు మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ సగిలి సుకుమార్ అనుష కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్నటి రోజున మనం ఒక గొప్ప పండుగను కొనియాడి ఉన్నాం. యేసు దివ్య కారుణ్య మహోత్సవమును కొనియాడి ఉన్నాం. దేవుని యొక్క అనంతమైన శాశ్వతమైన కరుణ దయ మానవాళిని ఎల్లప్పుడూ చేరుకుంటూ ఉందని ఆ పండుగ మనకి గుర్తు చేస్తూ ఉంది. అటువంటి మనలో ఆ దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆత్మశక్తి నిత్యము నిండుకొని పనిచేయాలని ప్రభు మనకి ఈరోజు వాక్యం ద్వారా తెలియచేస్తున్నాడు. అదే మన ఆత్మ జీవితం. మనిషి రెండవసారి జన్మించాలన్నటువంటి ఆవశ్యకతను క్రీస్తు ప్రభు నికోదేముకి తెలియచేస్తున్నాడు. మానవుడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప పరలోక రాజ్యమును చేరుడని ఆయన పలికి ఉన్నాడు. అనగా మనకు ఆత్మ ఎంత అవసరమో దేవుని యొక్క కరుణ దయ వలన దాన్ని మనం నిత్యము పొందుతూ దేవుని బిడ్డలముగా ఈ లోకంలో జీవిస్తేనే చివరికి ఆ పరలోక రాజ్యాన్ని చేరుకుంటామని ప్రభు స్పష్టంగా తెలియచేస్తున్నారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క పాస్కా కాలంలో మనల్ని ప్రభు మరింతగా ఆత్మపూరితులను చేసి
తన యొక్క శిష్యులుగా ఈ లోకంలో మనం జీవించే కృపను, శక్తిని, ధైర్యాన్ని అపోస్తుల మాదిరిగా ఆయనకు మనం సాక్ష్యం ఇచ్చేవారిగా మలచమని ఈ దివ్య పూజ బలిలో ప్రార్థన చేసుకుంటాం. ఈ పూజ బలిని యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి పాపములను తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను ఓ పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపలని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపము, ప్రభువా దయ చూపము, క్రీస్తువా దయ చూపము, క్రీస్తువా దయ చూపము, ప్రభువా దయ చూపము, ప్రభువా దయ చూపము. ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మమ్ములను నీ బిడ్డలుగా అంగీకరించి నిన్ను తండ్రి అను పిలుచు భాగ్యమును మాకు దయచేసితివి. దత్తత వరదాత అయిన పవిత్ర ఆత్మతో మేము నింపబడి నిజమైన స్వాతంత్ర్యమును కనుగొని నిత్య జీవను మా సొంతం చేసుకున్నట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారు ప్రార్థింపగా వారందరూ పవిత్రాత్మతో నింపబడి ధైర్యముతో దేవుని సందేశమును గూర్చి మాట్లాడసాగిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 23వ వచనం నుండి 31వ వచనం వరకు. ఆ దినములలో విడుదల చేయబడిన వెంటనే పేతురు, యోహానులు తమ మిత్రుల వద్దకు వెళ్ళి ప్రధాన అర్చకులు, పెద్దలు తమతో చెప్పిన మాటలను వారికి తెలిపిరి. అది విని వారందరూ కలిసి దేవుని ఇట్లు ప్రార్థించిరి: పరలోకమును, సముద్రమును, వానిలో నుండు సమస్తమును సృష్టించిన సర్వోన్నతుడవైన ఓ ప్రభు, పవిత్రాత్మ మూలమున నీ సేవకుడును మా తండ్రియునైన దావీదు నోటి ద్వారా నీవు ఇట్లు చెప్పియుంటివి: అన్య మతస్థులైన వారు ఏలా కోపమున చెలరేగుచుండిరి, వ్యర్థముగా జనులు ఎందుకు కుట్ర పన్నుచుండిరి. ప్రభువునకు, ఆయన అభిషిక్తునకు విరుద్ధముగా భూలోకములోని రాజులు లేచిరి, అధికారులు ఒక్కుమ్మడిగా కూడిరి. నీవు అభిషేకించిన నీ పావన సేవకుడైన యేసుకు విరోధముగా అన్య మతస్థులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ హేరోదు, పొంతి పిలాతులు నిజముగా ఈ నగరమందు ఏకమైరి. నీవు నీ హస్తముతోనూ సంకల్పముతోనూ ఇదివరకే నిర్ణయించినది చేయుటకై వారు ఇట్లు ఏకమైరి. ఓ ప్రభు, వారు చేసిన ఈ బెదిరింపులను గమనింపుము. నిండు ధైర్యముతో నీ సందేశమును గూర్చి మాట్లాడుటకు నీ సేవకులమైన మమ్ము అనుమతింపుము. స్వస్థపరచుటకై నీ హస్తమును చాపుము. మీ పావన సేవకుడైన యేసు పేరిట అద్భుతములను, ఆశ్చర్య కార్యములను చేయుటకు అనుగ్రహింపుము. వారు ఇలా ప్రార్థింపగా వారు ఉన్న ఆ స్థలము కంపించెను. అప్పుడు వారందరూ పవిత్రాత్మతో నింపబడి ధైర్యముతో దేవుని వాక్యమును గూర్చి మాట్లాడసాగిరి. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభువును ఆశ్రయించువారు ధన్యులు. ప్రభువును ఆశ్రయించువారు ధన్యులు. అన్యజాతులు తిరుగుబాటుకు పూనుకోనేలా, జనులు నిరర్ధకముగా కుట్రలు పన్ననేలా, ప్రభువును అతడు అభిషేకించిన రాజును ఎదిరించుటకు ఈ లోకపు రాజులు సంసిద్ధులగుచున్నారు.
పాలకులందరూ కలిసి దురాలోచనలు చేయుచున్నారు. మనము వారి బంధనములను త్రెంపుదము, వారి పాశములను మన నుండి ఛేదింతమని చెప్పుకొనుచున్నారు. అందరూ ప్రభువును ఆశ్రయించువారు ధన్యులు. ప్రభువును ఆశ్రయించువారు ధన్యులు. కానీ స్వర్గమున సింహాసనాసీనుడై ఉన్న ప్రభువు వారి మాటలు విని నవ్వును, వారిని అపహాసము చేయును. అతడు కోపముతో వారితో మాట్లాడును, తీవ్ర ఆగ్రహముతో వారిని భయపెట్టుచు ఇట్లనెను, నా పవిత్ర పర్వతమైన సియోను మీద నేను నా రాజును సింహాసనాసీనుని చేసి ఉంటిని. అందరూ ప్రభువును ఆశ్రయించువారు ధన్యులు. ప్రభువును ఆశ్రయించువారు ధన్యులు. నేను ప్రభువు శాసనమును ఎరిగించెదను. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియుంటిని. నన్నడుగుము, నేను జాతులనెల్లా నీకు ధారాదత్తము చేసెదను, ఈ భూమండలమునెల్లా నీకు స్వాధీనము చేసెదను. ఇనుప దండముతో నీవు వారిని నలుగుగొట్టుదువు, మట్టి కుండవలే వారిని ముక్కలు ముక్కలు చేయుదువు. అందరూ ప్రభువును ఆశ్రయించువారు ధన్యులు. ప్రభువును ఆశ్రయించువారు ధన్యులు. హల్లెలూయ మాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యవాకు మహిమ పాడతరమా. హల్లెలూయ మాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన పాడేద మల్లెలూయా, పాడేద మల్లెలూయా, ప్రభువును స్తుతింపా, పాడుడి హల్లెలూయా. పాడేద మల్లెలూయా, పాడేద మల్లెలూయా, ప్రభువును స్తుతింపా, పాడుడి హల్లెలూయా. దివ్య గ్రంథమే ఆత్మ ప్రేరిత అమరమైన వాక్కు, పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాక్కు. దివ్య గ్రంథమే ఆత్మ ప్రేరిత అమరమైన వాక్కు, పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాక్కు. రెండంచుల కత్తి కన్నా పదునైనది ఈ వాక్కు, రెండంచుల కత్తి కన్నా పదునైనది ఈ వాక్కు. మంచి చెడులను బోధించు సుగంధ వాక్కు ఇది, మంచి చెడులను బోధించు సుగంధ వాక్కు ఇది. పాడేద మల్లెలూయా, పాడేద మల్లెలూయా, ప్రభువును స్తుతింపా, పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా.
ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 3వ అధ్యాయము వచనములు 1 నుండి 8 వరకు. పరిసయ్యులలో నికోదేము అను యూదుల అధికారి ఒకడు ఉండెను. అతడు ఒక రాత్రి యేసు యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. ఏలయనా దేవుని తోడు లేని ఎడల నీవు చేయుచున్న అద్భుత చిహ్నములు ఎవడునూ చెయ్యలేడు అని పలికెను. యేసు అందుకు అతనితో, మనుష్యుడు నూతనముగా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. అందుకు నికోదేము, వృద్ధుడైన మనుష్యుడు మరలా ఎటుల జన్మింపగలడు? అతడు తల్లి గర్భమున 2వ పర్యాయము ప్రవేశించి జన్మింపగలడా అని అడిగెను. అప్పుడు యేసు, ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయై ఉన్నది. నీవు మరలా జన్మింపవలేనని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకిష్టమైనట్లా వీచును. నీవు దాని శబ్దమును వినినిదివే కానీ అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో ఎరుగవు. ఆత్మ వలన జన్మించు ప్రతి వాడును అటులనే ఉండును అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, నికోదేము అన్నటువంటి ఒక పరిసయ్యుడు. పరిసయ్యులు మనము తపస్సు కాలంలో చాలాసార్లు వారి గురించి విని ఉన్నాం. వారు ఎక్కువగా యేసు ప్రభుకి వ్యతిరేకముగా పనిచేసినటువంటి వారు. ఆయన యొక్క మరణానికి వారే కుట్రలు వేసి పన్నాగాలు పన్ని ఆయన్ని సిలువ వేయుడని ప్రజలను పురిగొల్పినటువంటి ఈ పరిసయ్యులు ఎంతగా యేసుకి వ్యతిరేకులో మనం తపస్సు కాలంలో వాక్యాల ద్వారా చాలాసార్లు విని ఉన్నాం. మరి అటువంటి వారిలో ఆ పరిసయ్యుల్లో ఈరోజు ఒక మంచి వారిని చూస్తూ ఉన్నాం. అతడే నికోదేము. నికోదేము యేసు దగ్గరికి రాత్రిపూట వచ్చాడు. పగలు వస్తే ఎవరైనా చూస్తారేమో, పరిసయ్యులందరూ యేసుకు విరుద్ధముగా పనిచేస్తూ ఉంటే, యేసుపై నేరములు పోపేటువంటి ప్రయత్నాల్లో నిమగ్నమై ఉంటే, ఈ నికోదేము యేసు దగ్గరికి వెళుతున్నాడు అని చెప్పి ఇతరులు గమనిస్తారు అని చెప్పి అతడు రాత్రిపూట యేసు దగ్గరికి వెళ్ళాడు అని ఈరోజు వాక్యంలో మనం విని ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అనగా నికోదేము యేసు యొక్క కార్యములను బాగా గుర్తించాడు. యేసు అద్భుతాలు చేయగలుగుతున్నాడంటే ఇది ఒక మానవ శక్తి మాత్రమే కాదు. ఆయన బోధలు అనేకుల్ని ప్రేరేపిస్తున్నాయంటే ఇది మానవ శక్తి మాత్రమే కాదు. ఈయనలో
దేవుని యొక్క శక్తి ఉన్నది, ఈయనలో దైవత్వం ఉన్నది అని ఆయన గ్రహించగలిగాడు. అందుకే రహస్యముగా రాత్రిపూట యేసు దగ్గరకు వచ్చి యేసుతో సంభాషిస్తూ ఉన్నాడు. యేసుకి ఆయనే తెలియచేస్తున్నాడు, మీరు దేవుని యొక్క ఆత్మ లేనిచో, దేవుని యొక్క శక్తి లేనిచో ఇటువంటి అద్భుత చిహ్నాలు ఎవరు కూడా చేసి ఉండలేరు అని చెప్పి ఆయనే పలికి ఉన్నాడు. అనగా యేసులో ఆయన ఒక ప్రత్యేకతను, గొప్పతనాన్ని, దైవత్వాన్ని చూసినటువంటి ఒక పరిసయ్యుడు. ఆయన ఆ పరిసయ్యులు మతాధికారులుగా పనిచేస్తున్నటువంటి ఒక బృందమైన ఆ బృందంలో కూడా నికోదేము శానెడ్రైన్లో ఒక సభ్యుడుగా, అనగా ఆ యొక్క యూదా మతానికి ఉన్నటువంటి ఒక నాయకుల బృందంలో ఈయన కూడా ఒక సభ్యుడుగా ఉన్నాడు. యేసు ప్రభుకి శిక్ష వేసి దాంట్లో ఈయన కూడా ఆ యొక్క సభ్యులు ఒకడై ఉండి యేసుని విచారించకుండా ఆయనకు శిక్ష వేయటం సరికాదని మాట్లాడిన వాడుగా ఉన్నాడు. అనేక రకాలుగా వాక్యంలో ఈరోజు విన్నట్లుగా ఆయన ఒక అధికారి, పరపతి కలిగినటువంటి వాడు, అనేక విషయములు తెలిసినటువంటి వాడు, పెద్దరికములు చేస్తున్నటువంటి వాడు ఈ నికోదేము. మరి ఇతనికి యేసు ప్రభు ఈరోజు జ్ఞానోదయం కలిగిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అతను కూడా ఒక సత్యాన్ని తెలియచేస్తున్నాడు. మనిషి రెండవ మారు జన్మించిననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. మరి ఈ మాటలు ఆ నికోదేము అర్థం చేసుకోలేకపోయాడు. మనిషి ఒకసారి భూలోకములో జన్మిస్తాడు, రెండవసారి జన్మించడం అంటే అది ఎలా సాధ్యమవుతుంది? మరలా తల్లి గర్భంలో ఉండి మరలా రెండవసారి ఎలా జన్మిస్తాడని చెప్పి ప్రభు ఎదుట సందేహమును వ్యక్తం చేశాడు. అప్పుడు ప్రభు ఈ రెండవ జన్మ యొక్క అర్థాన్ని తెలియచేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రెండవ జన్మ అంటే అది మన శరీరంతో జన్మించినటువంటి జన్మము కాదు. అది నీటి వలన, ఆత్మ వలన పొందినటువంటి జన్మము. మనము ఈ రెండు జన్మలు పొందాలి. ఒకటి, మనం ఈ లోకములో మనము శారీరకముగా జన్మించటం. రెండవది, ఆత్మ మూలముగా జన్మించటం. ఈ రెండు జన్మలు మనకు అవసరం. ఈ రెండు జన్మల్ని మనము నిండుగా జీవిస్తే ఆ పరలోక రాజ్యాన్ని చేరుకోగలుగుతామని చెప్పి ప్రభువు స్పష్టంగా తెలియచేస్తున్నారు. అర్థమేమిటి? శారీరకమైనటువంటి జన్మము మన తల్లి ద్వారా మనం పొందుతున్నాం. ఆ జన్మము ద్వారా మనము శారీరకముగా అవయవాలు కలిగి ఉన్నాం, శారీరకమైనటువంటి వాంఛలు కలిగి ఉన్నాం, లౌకికమైనటువంటి కోరికలు కలిగి ఉన్నాం. ఈ భూలోకములో మనం జీవించేందుకే అవి మనకు పనిచేస్తూ ఉన్నాయి. కానీ మన జీవితం అంతా కూడా ఈ శారీరకమైనటువంటి కోరికల తీర్చుకోవటమే అనుకుంటే, ఈ లౌకికమైనటువంటి ఆశల్ని మనం నెరవేర్చుకోవటం అనుకుంటే మన జీవితము ఈ భూలోక పరిమితమైన జీవితముగానే ఉండిపోతూ ఉన్నది. ఇతర జీవులకు మనకు వ్యత్యాసం లేనటువంటి జీవితముగా ఉండిపోతూ ఉన్నది. మనము ఈ శరీరానుసారం మాత్రమే కాదు అని చెప్పి పౌలు గారు తన యొక్క లేఖల్లో, రోమా పౌలుకు రాసినటువంటి లేఖలో స్పష్టంగా తెలియచేస్తున్నారు. కనుక మనం శరీరానుసారముగా కాకుండా ఆత్మానుసారముగా జీవించాలి. అదే మన యొక్క రెండవ జన్మ. దాన్ని నీటి వలన, ఆత్మ వలన మనము జన్మించగలిగేటువంటి అవకాశమును భగవంతుడు మనకు దయచేశాడు. అది మనమందరం కూడా పొంది ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞానస్థానం ద్వారా నీటిచే కడగబడి, ఆత్మచే అభిషేకింపబడి నూతన జన్మమును పొందిన బిడ్డలముగా మారి ఉన్నాము. ఇప్పుడు మనకి ఈ శారీరానుసారమైన జన్మము లభించింది, జ్ఞానస్థానం ద్వారా ఆత్మానుసారమైనటువంటి జన్మము లభించింది. ఇవి రెండు పొందిన బిడ్డలే
మన క్రైస్తవ బిడ్డలు, విశ్వాసులు. మరి ఇటువంటి విశ్వాసులు దేవుని యొక్క రాజ్యానికి అర్హులు. కానీ మరి దాన్ని ఎవరు చేరుకోగలుగుతారు అనేది కూడా యేసు ప్రభు తెలియచేసి, ఆత్మానుసారముగా జీవించినటువంటి వారు మాత్రమే చివరికి పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు. అనగా యేసు ప్రభుని వెంబడించి, ఈ నికోదేము ఏ విధంగానైతే యేసుని రాత్రిపూట వెతుక్కుంటూ వెళ్ళి యేసుతో సంభాషించి ఆ పరలోక లోతుల్ని తెలుసుకున్నట్లుగా మనము కూడా యేసుతో ఐక్యమైనటువంటి జీవితం, అటువంటి యొక్క జీవితము దేవుడు మన నుండి కోరుతున్నాడు. 2 కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 17వ వచనంలో చెప్తున్నాడు, ఎవడైనా క్రీస్తు యందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి అని తెలియచేస్తున్నాడు. అనగా మనం క్రీస్తుతో జీవిస్తే మనము 2వ జన్మమును పొందినటువంటి వారముగా, నూతన బిడ్డలముగా మనం జీవిస్తున్నాము, నూతన సృష్టిగా జీవిస్తున్నాము. మన యొక్క పాత సృష్టి శరీర సంబంధమైన సృష్టి, నూతన సృష్టి ఆత్మ సంబంధమైన సృష్టి. అనగా యేసునే గురిగా చేసుకొని జీవించేటువంటి జీవితం, ఆయన బోధనలను పట్టుకొని జీవించేటువంటి జీవితం, ఆయన వాక్యాన్ని ఆచరించేటువంటి జీవితం, ఆయన ప్రేమను, ఆయన నిస్వార్థమును, ఆయన యొక్క త్యాగమును, ఆయన యొక్క మంచితనమును, ఆయన యొక్క శాంతమును, ఆయన దయను, కనికరమును పట్టుకొని జీవించే వాళ్ళే నూతన సృష్టినిగా జీవించినటువంటి వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అటువంటి జీవితమే మనల్ని చివరికి పరలోక రాజ్యానికి చేరుస్తుందని ప్రభు సెలవిస్తున్నారు. ఈరోజు మనము మొదటి పట్టణంలో చూసి ఉన్నాం. అపోస్తులు పిరికి పందల్లా యేసు ప్రభు పట్టుబడినప్పుడు పరుగెత్తి వెళ్ళారు, కనుమరుగైపోయారు, యేసుకి దూరం అయిపోయారు, యేసుని విడిచిపెట్టారు. కానీ వారు పవిత్రాత్మను పొందిన తర్వాత పెంతెకోస్తు దినము నుండి వారు ఆ పిరికితనము నుండి బయటపడి ధైర్యాన్ని తెచ్చుకొని ఆత్మ బలాన్ని పొంది ధైర్యముగా యేసు ప్రభు యొక్క నామమును ప్రకటించారు. ఈరోజు చూస్తున్నాం, పేతురు గారు, యోహాను గారు చెరసాల్లో బంధింపబడ్డారు. ప్రజలందరూ వారి కోసం ప్రార్థన చేశారు. దేవుడు అద్భుతంగా వారిని చెరసాల నుండి బయటికి తీసుకొని వచ్చారు. మరి వారిని యేసు నామములో బోధించొద్దని అధికారులు నిర్బంధించినా కూడా వారు యేసు నామములో ప్రకటిస్తున్నారు. మనం ఈరోజు వాక్యంలో చదువుతుండగా వారందరూ యేసు నామములో సమావేశమై యేసు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యములను వారు తెలియపరుస్తుండగా పరిశుద్ధాత్మ వారిపై దిగి వచ్చింది. వారు ఉన్నటువంటి స్థలము స్తంభించింది. ఆత్మపూరితులై వారు ధైర్యముగా దేవుని వాక్యమును మాట్లాడసాగిరి. వీరు 2వ జన్మని పొందినటువంటి వారు. మరి మనము కూడా ఈ లోకములో ఎంత మేరకైతే క్రీస్తుకు సాక్షులుగా మారుతూ ఉన్నామో, ఎంత మేరకైతే క్రీస్తు యొక్క మాటలను మనం నడిపిస్తున్నాయో, ఎంత మేరకైతే మనం క్రీస్తుకి మనము సాక్షులుగా నిలబడి ఆయన్ని ప్రకటించగలుగుతున్నామో అంతగా మనము 2వ జన్మలో జీవించినటువంటి వారముగా ఉన్నాం. అటువంటి ఆత్మతో మనల్ని నింపమని, ఆత్మశక్తిని మనకు ప్రసాదించమని, ఆత్మతో మనల్ని నడిపించమని మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి ప్రపంచంలో ప్రజలందరూ కూడా ఈ లోక వ్యామోహములతో నిండుకొని, శరీర కోరికలతో నిండుకొని, ఈ లోకంలోనే సమస్తం అనుకొని జీవించే కాలం ఇది. మనం భిన్నముగా జీవించాలని ప్రభు మనకి రోజు తెలియచేస్తున్నారు. మనము ఆత్మీయ సంబంధమైన బిడ్డలుగా జీవించాలి. అదే మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప వరం, 2వ జన్మ. మరి దానికి సాక్షులుగా జీవించాలంటే మనము ఆత్మానుసారులముగా ఈ పరలోక సంబంధమైనటువంటి విషయాలతో మనం ఎప్పుడు కూడా నిమగ్నమై జీవించాలి. దాని మీదనే మన యొక్క దృష్టిని కేంద్రీకరించమని
పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 1వ వచనంలో పలికి ఉన్నారు. ఈ లోకంలో ఉన్నప్పటికీ మన దృష్టి అంతా కూడా పరలోకం మీద ఉండాలి. ఆ పరలోకపు ఆలోచనలతోనే క్రీస్తుకు సాక్షులుగా జీవించి ఆయనని మనం ఒకరోజు చేరుకోవాలని ప్రభు ఈ యొక్క జన్మను గురించి ఈరోజు ప్రస్తావించారు. అటువంటి నూతన జన్మాన్ని మనలో పునరుద్ధరించమని, మనలో ఆత్మని మరింతగా లేవనెత్తమని ఆ ప్రభుని ప్రార్థన చేసుకుంటాం. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. వర్ధిల్ల చేయుమా నీ చిత్తములో. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఆనందభరితమైన నీ శ్రీసభార్పణలను స్వీకరింపుము. ఈ ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమ రహస్యమును ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును పొందు భాగ్యమును మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేమెల్లప్పుడు మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయ ఓ క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులవుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితంలో పునరుత్థానమాయను. కానవ మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోకవాసులను, దూతల దళములను నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు,
పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధంగానే భోజనానంతరము పాత్రను తీసుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలెగు మరియమాతతోను, ఆమె భర్తయగు పరిశుద్ధ జుజప్ప గారితోను, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు
కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ దేవుని రాజ్యం రావాలని, అందరూ ఆ దేవుని దగ్గరికి చేరేటువంటి విధముగా ప్రభునందు ఆత్మాభిషేకం పొందే విధముగా మనల్ని దీవించమని ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి మనల్ని రక్షించు యేసు ప్రభు. ఈ ప్రభువిందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివిస ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. రండి రండి ఆరగించండి, రండి రండి ఆరగించండి. జీవం పొంది రక్షణ పొంది జీవించండి, జీవం పొంది రక్షణ పొంది జీవించండి. ఇది పవిత్ర ప్రసాదం.
ప్రభు యేసుని త్యాగం ఇది పవిత్ర ప్రసాదం. ప్రభు యేసుని త్యాగం నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న ప్రభుని ప్రసాదం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న ప్రభుని ప్రసాదం. మృత్యుంజయుని పరమ పవిత్ర శరీర రక్తాలు, మృత్యుంజయుని పరమ పవిత్ర శరీర రక్తాలు స్వీకరించి సేదనుంది శాంతిని పొందండి. స్వీకరించి సేదనుంది శాంతిని పొందండి. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని ఉదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజల దయతో వీక్షింపుము. ఈ శాశ్వత పరమ రహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో ఉత్థాన మహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. మరణము గెలిచిన యేసయ్య, మూడవలాడు లేచినయ. మూసిన రాయి తొలగి జీవముతో లేచాడని కావలి దూతలు తెలిపిరయా. కావలి దూతలు తెలిపిరయా, శిష్యులకు అగుపించినయా. హల్లెలూయా, 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 హల్లెలూయా.
చెప్పిన రీతిన లేచిన యేసు ముందుగా గలిలయ చేరినయా. నమ్మనితో మా సందేహింపగ ప్రభువే దర్శనమివ్వంగా, నా ప్రభువా నా దేవా అని విశ్వాసముతో నుడివెనయా. నా ప్రభువా నా దేవా అని విశ్వాసముతో నుడివెనయా. హల్లెలూయా 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 హల్లెలూయా.